స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని ఇంచుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి దేవుని దయచేసి దైవజనులందరూ కూడా ముందుకు రండి. అమ్మతేజాయి గారు ప్రార్థన చేసి మరి గృహ ప్రతిష్ట కార్యక్రమం చేస్తారు. అమ్మ ఒకసారి స్త్రీలు ఆగండి, దైవజనులందరూ కూడా ముందుండండి. దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. దైవజనులు ప్రార్థన చేసి ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తారు. దైవ సేవకులు ముందు రండి. పెదవేగ మండల పాస్టర్ ఫెలోషిప్ జెరిమియా గారు, ఇంకా ఇతర సేవకులందరూ కూడా ఎదురకు రండి. లింగపాలెం మండలం దేవుని దాసులు త్వరగా పెదవేగ మండలం ఇరుగురు సేవకులు కూడా ఎదురకు రండి. అంతేనా? మీరు రండి అయ్యా. వాక్యం 84 కీర్తన 84. థ్యాంక్ యూ లార్డ్. అందరం ప్రార్థన పూర్వకంగా ఉందాం. అందరం ప్రార్థన పూర్వకంగా ఉందాం. పవ్వల దానేలయ్య గారు ఎక్కడుండేలా రావాలి. 84వ కీర్తన చదువుకుందాం. 7వ వచనం నుంచండి. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపత్యగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవి ఒగ్గుము. దేవా, మా కేడమా, దృష్టించుము. కీర్తన 24:7 చదువుకుందామండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనిడి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం, స్తుతులు చెల్లిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులయ్యా 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 స్తోత్రం. అందరూ చేతులు గోత్రపు సింహమైన యేసయ్య తండ్రి, గృహ ప్రతిష్ఠ చేస్తుండగా ఒకసారి గట్టిగా ఈ క్యాంపస్ లో, ఈ గృహములో ఉన్న ప్రతి ఒక్కరూ 2 చేతులు పైకి లేపి స్తుతులు చెల్లిద్దామా. సేవకులందరూ కూడా సజీవుడా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, దయ కలిగిన ప్రభు, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రాలు అయ్యా. అద్భుతమైన దేవుడా, నీకే వేల కొలది వందనాలయ్యా. అయ్యా స్తోత్రం. మీరిచ్చిన అధికారాన్ని చేత పట్టుకొని ప్రభు తండ్రి, ఈ రిబ్బన్ కట్ చేస్తున్నాను ప్రభు. మేము కాదు, కానీ ఈ గృహాన్ని ఓపెన్ చేసేది మీరే. ఓపెనింగ్ చేయండి ప్రభు, అద్భుతము జరిగించండి తండ్రి. వేల దేవదూతలతో కొనియాడబడుతున్న ప్రభు పాదాలు పట్టుకొని బ్రతులాడుతున్నాను. మా చేతులు కాదయ్యా, లిటరల్గా మీరే ఓపెన్ చేయుదురు కాక, మీరే ప్రతిష్ఠించుదురు కాక. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. లక్ష్యండయ్యా అయ్యా, మాతో పాటుగా వేల దేవదూతలను తోడుకొని ఈ గృహములో అడుగు పెట్టమని ప్రార్థన చేసి బ్లెస్ చేస్తున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రండి. హల్లెలూయా హల్లెలూయా.
దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి ఆయన పరిశుద్ధాలయమందు పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కృప కలుగును గాక. దేవుని దాసులు అభిషక్తులు మోజేశ్వరి గారు ఈ యొక్క బెడ్రూమ్ రెబ్బణను కట్ చేయవలసిందిగా మనం చూస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. నాయన యాకోబు ఆ దినమును నా తండ్రి నిద్రించినప్పుడు ఇది పరలోక గవినీయ కానీ మరొకటి కాదు అని చెప్పి ఉన్నాడు తండ్రి. ఈ రీతిగా ప్రభువా ఈ యొక్క బెడ్రూమ్ని, మాస్టర్ బెడ్రూమ్ని దీవించి ఆశీర్వదించండి. నీ యొక్క పరలోక గవినిగా ఉండినట్లు సహాయం దయచేయండి. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు కనిపించినట్లు నీ కృప దయచేసి సహాయం దయచేయమని నేను నీ ఆత్మాభిషేకుడు గురించమని యేసు నామమున నడుచున్నా తండ్రి, ఆమేన్. కుమారుని యొక్క ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి దేవుణ్ణి స్తుతించుడి. ఆమేన్. భార్యను ఆశ్రయింపచేసి ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి స్తోత్రములు నాయన. పితరులు స్వాస్థ్యం వారు జీవించినట్లా తప్పనిసరిగా సంతోషం ప్రభువా వరదూత వానే పగలారా వరదూతలైనా 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 వానే పగలారా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నివానింపగలరా జనక కుమారాత్మలను ఏకదేవా జనక కుమారాత్మలను ఏకదేవా ఘన మహిమా చెల్లును ఘన రానిజముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన రానిజముగా. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి స్థానంలో వారు దేవుని దాసులందరూ క్రమ పద్ధతులు కూర్చోవలసిందిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా.
చిన్ని ప్రార్థన చేసుకుందాం. ఎవరున్నారు ఇంకా చేసేవాళ్ళు? మీ పేరేంటి? ఏ ఊరు మీది? ఫాతిమాపురం నుంచి వచ్చినటువంటి దేవుని దాసులు మరియదాసు గారు చిన్ని ప్రార్థనలు మనల్ని ఎక్కిపిస్తారు. పరిశుద్ధ ప్రేమాస్వరూపి మా పరలోక తండ్రి జయం గల యెహోవా పరిశుద్ధమైన శాస్త్రనామాలకు సూత్రాలు చెల్లిస్తున్నారు సహాయం చేస్తారు నమ్ముతున్నాం తండ్రి. ఈ యొక్క వెలిషా గారు గృహం కట్టారు ప్రభావ. గృహములకు కావాల్సిన భాగ్యం దయచేసి వందనాలు చేస్తున్నాం. ఈ నామంలో మహిమాదే జీవించే భాగ్యం దయచేసి నమ్మసు మా ప్రభుని మీకు మా క్రీస్తు చేస్తున్న ప్రార్థన చేస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలండి. అలాగే మన మధ్య ఉన్నటువంటి దేవుని దాసులు అమ్మ తేజ గారు మన మధ్య ఉన్నారు. చక్కని లేఖనాలు అందించగలిగినటువంటి గొప్ప దైవజనులు, అభిషక్తులు మన మధ్య ఉన్నటువంటి దేవునికి మనకు ఎంతో ఆశీర్వాద కారణం కనుక అందరూ దేవునికి ఒకసారి స్తోత్రాలు తెలియపడదాం. ప్రియులారా గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని దాసులు నిలబడుతుండగా దేవుని మరి ఈ సమయాన్ని దేవుని దాసులకు ఇస్తున్నాము. కొద్ది మాటలు దేవుని యొక్క లేఖనాల నుంచి మనకు తెలియపరచవలసిందిగా ఆయన అమూల్యమైనటువంటి మాటలు మనం వింటుండగా శ్రద్ధ కలిగి మనం ఆ మాటలను వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయాన్ని దేవుని దాసులు మరి అమ్మ తేజయ్య గారికి ఇస్తున్నాం. అందరూ తప్పని కొడదాం, గట్టిగా కొడదాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. చప్పట్లు కొడదామా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ చాటిదా నజరేయుడా నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ ఆయన ఉన్నవాడు అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాతి దేవుణ్ణి మహిమ పరుతామా. థ్యాంక్ యూ లార్డ్. భజన యేసయ్య భజన చప్పట్లు కొట్టారు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయనా. యేసయ్యా స్తోత్రం. సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే
రబషకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా గలమెత్తి నీ కీర్తి అందరం కలిసి వందనం నీకే వందనం యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే రికమల రబషకెది అల రబబబబబ సర్వోన్నతుని శక్తి మన మధ్యలో రిలీజ్ అవుతుండగా ఆత్మపూర్వని గట్టిగా చప్పట్లు కొడుతూ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామన ప్రార్థిస్తారో అక్కడ ఉంటారని సెలవిచ్చిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టాలి నీకే వందనం నీకే వందనం నీకే వందనం యేసయ్యా వందనం నీకే నీకే ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా చప్పట్లు కొట్టాలి ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవం ప్రభువా ఆరాధ్య దైవము యూదా గోత్రపు సింహము అయ్యో ఈ గృహమును కట్టించిన దేవుడు వెల్కమ్ టు ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ మీరు లేకుండా మేము ఉండలేమయ్యా మా మధ్యలోకి రండి మా మధ్యలోకి రండి తేజమయుడా ధవలవర్ణుడా రత్నవర్ణుడా ప్రతి వేళలో అతి సుందరుడైన యేసు థాంక్ యూ లార్డ్ నీకే మహిమ నీకే ఘనత అయ్యా నీకే వందనాలు షాబారి కందల రబబబబబబబ రికందల రబబబబబ రుకెందల రబబబబ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ హోలీ కన్నులు మూసుకొని రెండు చేతులు పైకి లేపే హల్లెలూయా 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 సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయనా సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే నీకే వందనం యేసయ్యా నీకే వందనం థాంక్ యూ
యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. రిఖాందల రబాబాబాబా షెకెది అల రబాబాబాబా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామన ప్రార్థిస్తారో అక్కడుంటారని సెలవిచ్చిన దేవుడా, అయ్యా ఈ గృహము ప్రతిష్ట ఇంత ఘనముగా జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ గృహ ప్రతిష్ట ద్వారా కేవలం నీ నామానికి మహిమ రావాలయ్యా. ఎవ్వరికి మహిమ రావద్దు, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకే కలుగునుగాక. అయ్యా కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. గృహము మీరు కట్టించకపోతే కట్టు వారి ప్రయాస వ్యర్థము ప్రభువా. ఇంత ఘనమైనటువంటి గృహము కట్టించిన దేవుడా నీకే వేల కొలది వందనాలు. మరి ఏలియా గారిని ప్రేమించి ఇంత చక్కని, ఎలీషా గారిని ప్రేమించి ఇంత చక్కని గృహం ఇచ్చినందుకు వందనాలు. బిడ్డలు దీవించి ఆశీర్వదించి నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో నింపుతూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగాక. హల్లెలూయా. సప్పగా అనిపిస్తున్నారు యేసు నామంలో. రెండు చేతులు పైకి లేపుదామా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా దేవాదేవానికి. హల్లెలూయా. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఈ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు చూడని వారెందరో కానీ మనలను, మన కుటుంబ సభ్యులను సజీవ లెక్కలో కాచి కాపాడి ఆయనను ఆరాధించే భాగ్యాన్ని, ఆయన స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. మరి ఎలీషా గారిని దేవుడు ప్రేమించి మరి ఇంత చక్కని గృహాన్ని ఇచ్చిన దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, కానీ నాకు ఎక్కడ మంచిగా అనిపిస్తుందంటే ఇంతమంది సేవకులు ఇక్కడికి రావడం, ఇంతమంది సేవకులు ఇక్కడికి రావడమే ఈ గృహాన్ని, ఈ కుటుంబాన్ని నా దేవుడు దీవించేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఇంట్లో పరిశుద్ధులు అడుగు పెట్టడమే ఒక ఆశీర్వాదకరం. అందులో భాగంగానే మరి దేవాతి దేవుణ్ణి తల మీద పట్టుకొని, తల మీద పెట్టుకొని మోస్తున్న దేవుని యాజకులు, దేవుని సేవకులు ఈ ఇంట్లో అడుగు పెట్టడం ఈ కుటుంబానికి డిస్టర్బ్ ఏంటి నన్ను అదే ఆపమ్మనండి. హల్లెలూయా. కృప కలుగునుగాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవాతి దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని గృహము కట్టుకున్నాం. ఈ చక్కని గృహములో ఉండవలసినటువంటి
కొన్ని అంశాలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం చదివి సహాయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీరందరూ మైక్లో చదవండి డాడీ. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయుచు ఉండిరి. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మొట్టమొదటిగా ఇంట్లో ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటిదంటే ప్రార్థన మన కుటుంబంలో ఉండాలి. కుటుంబానికి ప్రార్థన అనేది ఒక చిన్న పార్ట్గా ఉండకూడదు, ప్రార్థనే ఊపిరిగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ కుటుంబానికి ప్రార్థన అనేది ఒక ఊపిరి లాంటిది, ఒక గుండెకాయ లాంటిది. చెట్టుకి వాటర్ పెట్టకపోతే ఏ విధంగా అయితే ఎండిపోతుందో, క్రైస్తవ కుటుంబానికి కూడా ప్రార్థన లేకపోతే చెట్టు ఎండిపోయినట్టుగా మన ఆత్మీయ జీవితము ఎండిపోతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు అనేకమైనటువంటి బిల్డింగ్స్, నేను ప్రతి సోమవారము సాయంత్రము అనేక మందితో లైవ్లో మాట్లాడుతూ ఉంటాను. అనేక మంది నాకు ఫోన్ చేసి అనేకమైనటువంటి సమస్యలు చెబుతూ ఉంటారు. వాళ్ళు చిన్న స్థితి కాదు వారిది, చాలా పెద్ద స్థితి, చాలా పెద్ద హోదా, పెద్ద పెద్ద ఆఫీసర్స్, 3 అంతస్తుల భవనాలు, 4 అంతస్తుల భవనాలు కట్టుకున్నారు. కానీ కుటుంబాలలో శాంతి లేదు, కుటుంబాలలో నెమ్మది లేదు. ఏ కుటుంబంలో డోరెళ్ళి ఇలా కొట్టినా కన్నీళ్ళు ఏరులై పారుతా ఉన్నాయి. సో దీనంతటికి కారణం ఏంటిదంటే ప్రార్థన లేదు. ప్రార్థన లేని కుటుంబాలు, ప్రార్థన లేని జీవితాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఇంత చక్కని ఇల్లు ఇచ్చినప్పుడు ఈ ఇంట్లో నిత్యము ప్రార్థన ధూపం ఉండాలి, ప్రార్థన ధూపం ఉండాలి. ప్రార్థన మన జీవితంలో ఉంటే మనము దీవించబడతాం, ప్రార్థన ఉంటే మనం ఆశీర్వదించబడతాం. ప్రార్థన మనకున్న ప్రతి పరిస్థితిని తారుమారు చేస్తుంది. ఆమెనండి, ఆమెన్. కృప కలుగును గాక. ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడు? టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు, సాయంత్రం భోజనం చేసేటప్పుడు. తండ్రి ఆహారం ఇచ్చినందుకు వందనాలు. కుటుంబాలలో ఏకాంత ప్రార్థన లేదు, కుటుంబాలలో ఫ్యామిలీ ప్రేయర్ లేదు. యేసు పరిశుద్ధ నామంలో ఈ గృహములో ఒక టైం పెట్టుకొని ఫ్యామిలీ ప్రేయర్ ఉండునుగాక, కృప కలుగునుగాక. దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ చక్కని గృహములో, ఈ గృహంలో అనేదే కాదు, మన ప్రతి ఒక్కరి గృహంలో ఏముండాలమ్మా? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే మన జీవితాలలో విజయము లేదు, ప్రార్థన లేకపోతే మన జీవితాలలో సంతోషం లేదు, సమాధానము లేదు. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఈరోజు సాతాను ఏలుబడి చేయడానికి గల కారణం, బిల్డింగ్లు కట్టుకున్న భార్యాభర్తలు విడిపోవడానికి గల కారణం, కోర్టుల చుట్టూ మీడియా చుట్టూ తిరగడానికి గల కారణం ఎప్పుడన్నా గ్రహించారా మీరు? ప్రార్థన మనలో ఉంటే ప్రేమతో నింపబడతాం. ప్రార్థన మనలో ఉంటే మనలో ఉన్న గర్వం చచ్చిపోతుంది. ప్రార్థన మనలో ఉంటే మనలో అహంకారము చనిపోతుంది. ప్రార్థన మనలో ఉంటే
మన జీవితం యేసయ్యలాగా మారిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. 1 కొరింథీ 16వ అధ్యాయం 15వ వచనం చదివి సహాయం చేయండి. ఆడే 1 కొరింథీ తెపని ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. క్రైస్తవ కుటుంబము ఏ విలేజ్ ఇది? ఏ విలేజ్ డాడీ? సింహాద్రిపురంకి నాలాంటి సేవకుడో లేకపోతే ఒక పల్లెటూరు సేవకుడో వచ్చి పరిచర్య చేసి ఇక్కడ కరపత్రికలు పంచడానికి వస్తున్నాడంటే భర్త చూడాలా. భర్త ఎవరి వైపు చూడాలా? భార్య వైపు చూడాలా. ఇట్లా సైగ చేయాలా. అమ్మ తల్లులు ఇటు చూడండి, ఇట్లా సైగ చేయాలా. ఆ సైగలో అర్థం ఏంటి? వాళ్ళకి ఇమ్మీడియట్లీగా భోజనం వండు. ఆమెనండి, ఆమెన్. ఇమ్మీడియట్లీగా 5 నిమిషాలలో వాళ్ళకు భోజనం ప్రిపేర్ చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వాలి, పరిశుద్ధులకు పరిచర్య చేయాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఇంత చక్కని గృహాన్ని పొందుకున్నటువంటి మనము దేవుని సన్నిధిలో మనం పరిచర్య చేయాలి. ఆమెన్ అనట్లేదండి మీరు? ఆమెన్. కృప కలుగును గాక. దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. పరిచర్య కొరకు ప్రతిష్ఠించుకోవాలి కొన్ని కుటుంబాలు. ఎస్, ఈరోజు ఈ బైబుల్ మన చేతికి రావడానికి ఎంతమంది వారికి వారు ప్రతిష్ఠించుకుంటే ఈ బైబుల్ మన చేతికి వచ్చిందో తెలుసా? ఎంతమంది ప్రాణ త్యాగము చేస్తే ఈ పరిచర్య మన దగ్గరికి వచ్చిందో తెలుసా? ఎంతమంది సేవకులు వారి ప్రాణాలను తృణప్రాయముగా విడిచిపెడితే ఇంత చక్కని పరిచర్య ఈ గ్రామంలో ఇన్ని మందిరాలు కట్టబడ్డాయంటే ఎంతమంది సేవకులు ప్రాణత్యాగం చేశారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు దేవుని కుటుంబముగా, దేవుని గృహముగా, దేవుని బిడ్డలముగా పిలువబడుతున్న మనము, క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్నటువంటి మనము ప్రతిష్ఠించుకోవాలి. దేవుని మందిరములో పరిచర్య చేయడము మనము నేర్చుకోవాలి. స్టెఫెను కుటుంబము ఒక తీర్మానము తీసుకుంది. అటువంటి తీర్మానము కలిగినటువంటి జీవితం మనకుండాలి. ఏమని తెలుసా? అయ్యా, నా సేవకుడి కొరకు నేను అండగా నిలబడతా. ఆమెనండి. నా మందిరంలో నేను తుడుస్తాను. శనివారం సాయంత్రం, రేపు ఆదివారం అనగానే వెళ్ళి మందిరం తుడుస్తాను, మందిరం ఊడుస్తాను. ఈ ఆదివారం నేను బాత్రూంలు కడుగుతాను. నా కుమారుడు చక్కని ఫ్యాడ్ కొట్టాలి, నా కుమారుడు చక్కని కీబోర్డ్ కొట్టాలి, నా సేవకుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి నా కుమారుడు నేను అండగా ఉండాలి అని మన కుటుంబాన్ని మనము ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సమర్పించుకున్న వారి కుటుంబాలను నా దేవుడు శీఘ్రముగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అపోస్తుడు అయినటువంటి పౌలు దగ్గర పరిచర్య చేసిన వాళ్ళ పేర్లు చెప్పండి. సేవకులు కాదు. హల్లెలూయా డాడీ. ఎస్, ఆమెన్. కృప కలుగునుగాక. వారి కొరకు, ఈ హక్కుల ప్రిస్కిల్ల కొరకు సేవకుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నా పరిచర్యలో నమ్మకంగా ఉన్నారయ్యా. ఇటు చూడండి అమ్మా, నా పరిచర్యలో నాకు అండగా నిలబడ్డారమ్మా, అండగా నిలబడ్డారు. అయ్యా, వీరిని దీవించండి. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య కొరకు సమర్పించుకున్న కుటుంబాలు లెగాలి, పరిచర్య కొరకు సమర్పించుకున్న బిడ్డలు లెగాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది డాడీ, ఈ సేవకుల మీద దాడులు జరుగుతుంటే
క్రైస్తవుల్లో రోషం పుట్టాలి. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుల్లో నాన్న క్రైస్తవుల్లో రోషం పుట్టాలి. ఆమేన్. నాకు తెలిసి ఇంటికొక బిడ్డని గనక సేవకిస్తే ఎలా ఉంటుంది ఉజ్జీవం? ఆమేనండి. ఇద్దరు కొడుకులుంటే ఒక్క కొడుకుని గనక, ఇంటికొక కొడుకుని గనక పరిచర్యకు గనక ఇవ్వగలిగితే ఈ భారతదేశం కాదు, ఆనాడు భారతదేశానికి మిషనరీలుగా వేరే వేరే దేశాల నుంచి వచ్చారేమో, ఈరోజు దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, యేసు పరిశుద్ధ నామములో భారతదేశం నుంచే వేరే వేరే దేశాలకు మిషనరీలుగా బయలుదేరాలేస్తున్నాము. ఆమేన్. ఆ మంట క్రైస్తవ కుటుంబాలలో లెగ్గాలి. స్టెఫెన్ కుటుంబం ఇస్ ద లార్డ్ సమర్పించుకున్నట్టుగా మనం సమర్పించుకోవాలి. మన కుటుంబాలు సమర్పించుకోవాలి. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, చర్చికి వెళ్తున్నామంటే చర్చికి వెళ్తున్నాం కాదా? 10 గంటలకు వెళ్ళి 12 గంటలకు వెళ్ళి ఇంటికి వచ్చాడు కాదు. ఉదయం 7 గంటలకు వచ్చి సాయంత్రం 6-5 గంటలకు ఇంటికి రావాలి. అది పరిచర్య అంటే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విని పాటలు పాడి రావడం కాదు పరిచర్య అంటే. వెళ్ళి అక్కడ మందిరం ఊడవాలా, చైర్లేయాలా, మందిరం తుడవాలా, బాత్రూంలో కడగాల, సేవకుని అడగాల, అయ్యా ఇంకేమైనా పనుందా అని. ఉన్నారా అటువంటి వారు? దేవుని కోసము, దేవుని పరిచర్య కోసము, సేవకుల కొరకు, సేవకులకు అండగా నిలబడేవారు ఈరోజు ఉన్నారా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. ఈరోజు మనకు మనము సమర్పించుకోవలసినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. అయ్యగారు వీడి సేవకుడు కావాలా అంటాడు. వాడు పెద్దగా అయిన తర్వాత స్కూల్కి పంపిస్తారు. 10th అయిపోతుంది. అమ్మా ఇప్పుడునైనా సేవకు పంపిస్తారా? 10th ఫెయిల్ అయితే పంపిద్దాం అనుకున్నా. అంటే 10th ఫెయిల్ అయితే పంపిస్తా అంటే సేవ అంటే అంత పనికి మాలిందా? ఎంత బాధ అనిపిస్తుంది అంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు కలెక్టర్ ఉద్యోగాలను మానేసి పరిచర్యకు వస్తున్నారు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. మొన్న జడ్జి ఉద్యోగానికి రాజీనామా చేసి పరిచర్యకు వచ్చాడు ఒక బ్రదర్. డాక్టర్ ప్రాక్టీస్ మానేసి పరిచర్యకు వస్తున్నారు. లాయర్లు వస్తున్నారు, ఇంజనీర్లు వస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుని మందిరంలో పరిచర్య చేసే కుటుంబాలుగా మన కుటుంబాలు లెగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి అనుభవంలోకి వెళ్ళాలి తెలుసా? ఎటువంటి అనుభవంలోకి వెళ్ళాలంటే క్రైస్తవ కుటుంబము, కీబోర్డ్ ఫ్యాడ్ అసలు ఏం లేదు నాన్న. నేనుండాలేనయా, నే బ్రతకాలేనయా. ఈ కీబోర్డ్ అబ్బాయిని రమ్మని నాన్న. ఏంద్రా హీట్ ఎక్కిందా? హల్లెలూయా. ఈ కీబోర్డ్ అబ్బాయిని పిలవండి. ప్రసన్న నువ్వు ఆపేసేయి, అది పని చేయకపోతే ఆపేసేయి, ల్యాప్టాప్ పని చేయకపోతే ఆపేసేయి. వస్తుందా? నేనుండాలేనయా, నే బ్రతకాలేనయ్యా. చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీ పరిచర్య లేకుండా నేనుండాలేనయ్యా. నీ సేవే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి అవుతుంది అనుకుంటా. ఆమేన్. 3 రోజులైందండి నాకు తిండి లేక.
హైదరాబాద్లో మీటింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ గుంటూరు వెళ్ళా. గుంటూరులో కంప్లీట్ చేసుకొని నిన్న ఆదివారం ఆరాధన. ఆదివారం అంటే ఇక నాకు బ్రాంచ్ సంఘాలు నా సంఘాలు చూసుకొని మిడ్ నైట్ అయిపోయింది. మా రమేష్ డాడీ అన్నా నువ్వు 8:30 కల్లా ఇక్కడ ఉండాలంటే అక్కడ 4 గంటలకు బయలుదేరాలా. 8:30కే రమ్మన్నాడు. ఆమేన్. కొద్దిసేపు అట్లా ఒరుగుదాం అనుకుంటే ఒరుగుతే మళ్ళీ ఇప్పుడు లేచేటట్టు లేదు బాడీ. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయనలో ఆనందం. ఆమేన్. హల్లెలూయా. అరే ఈరోజు చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న మా ఫ్రెండ్ ఒక్క నిమిషం చెప్పి ముగించేస్తాను. నాతో పాటు నేను చిన్నప్పటి నుంచి అనాథ శరణాలయంలో బ్రతికాను. నాతో అనాథ శరణాలయంలో బ్రతికిన నా ఫ్రెండు చనిపోయాడు. వాడి పుట్టినరోజు రోజున వాడు ఏం చేస్తాడంటే, వాడు ఎవ్వరికి భోజనాలు పెట్టాడు, ఏం చేస్తాడంటే బీదోళ్ళని పట్టుకొని డబ్బులు పంచుతూ ఉంటాడు. వాడెందుకో నాకు గుర్తుకొచ్చిండు. దేవుడు నాకు ఇచ్చిన దశంభాగుల నుంచి మొన్న హైదరాబాద్ మీటింగ్ ఉందంటే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కొంతమందికి డబ్బులు పంచే కార్యక్రమం చేసినాం మేము. మీరు నమ్ముతారో లేదో, ఈ చెయ్యి ఉన్న వాళ్ళకి ఈ చెయ్యి లేదు డాడీ, ఈ కాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ కాళ్ళు లేదు, ఈ కన్ను ఉన్న వాళ్ళకి ఈ కన్ను లేదు. ఎంత చక్కగా కనపడుతున్నారు ఇక్కడ వాళ్ళందరూ. ఆమేన్. నేను చెప్పేది సత్యం. చప్పట్లు కొట్టండి అంటే ఇట్లా ఇదేం అభిషేకం? అఫీషియల్ అభిషేకం వద్దు. ఆమేన్. బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. నేనుండాలేనయా నీ పరిచర్య లేకుండా ఉండాలేనయా. నేనేమని ప్రార్థన చేసిన తెలుసా డాడీ? 365 days నాకు నీ పరిచర్య కావాలా. నాట్ ఓన్లీ సండే ఒకటే కాదయ్యా, 365 days. ఎందుకంటే దిక్కు మాలు నుండి నన్ను తీసుకొచ్చి నువ్వు సేవకుడిగా నిల్చోబెట్టా. 365 days నాకు నీ పరిచర్య కావాలని అడిగాను. ఆమెన్. ఆయన ఇస్తున్నాడు ఆయన పరిచర్య. ఆమెన్. ఆయన పరిచర్య ఒక్క రోజు లేదంటే నాకు అసలు అరే ఏం చేద్దాంరా ఫిలిపు, ఆ రోజు పరిచర్య లేదంటే వెంటనే భోజనాలు పెట్టడానికి వెళ్ళిపోతా. ఆమెన్. కృప కలుగును గాక. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ సేవే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. నా ఆశ ఏం తెలుసా? దేవుని సన్నిధి ఒకవేళ కనుక దేవుడు నన్ను తీసుకుంటే దేవుని మందిరంలో పాట పాడుతుంటేనో వాక్యం చెప్తుంటే నా ప్రాణం పోవాలా. హల్లెలూయా హల్లెలూయా. అంతకంటే భాగ్యం ఏముంది? ప్రైజ్ ది లార్డ్. ఆయన కోసం బ్రతికే భాగ్యం అందరికీ రాదు. వస్తుందా డాడీ? ఆయన కోసం బ్రతికే భాగ్యం అందరికీ రాదు. ఆయన పరిచర్య చేసే భాగ్యం అందరికీ రాదు. ఆయన మందిరము తుడిచే భాగ్యం అందరికీ రాదు. ఆయన మందిరముల బాత్రూములు కడిగే అవకాశం అందరికీ రాదు. సేవకుల దగ్గర పరిచర్య చేసే అవకాశం అందరికీ రాదు. దేవుడు ఏమంటాడు? ఏయ్, ఆ విలేజ్లో గొర్రె ఉంది, గొర్రె పిల్ల ఉంది, గాడిద పిల్ల ఉంది, ఆ గాడిద పిల్లను తీసుకొచ్చేసేయండి అంటాడేంటి? ఒకవేళ అడిగితే అది యేసు ప్రభువుకి కావాలని చెప్పండి మీరు, అంతే. అంటే దేవునికి ఏంటి ఆ కుటుంబం మీద ఉన్న అంత నమ్మకం? ఆ ఇంటి మీద ఉన్న నమ్మకం ఏంటి? దేవుడికి తెలుసు ఆ కుటుంబము దేవుని కొరకు నిలబడే కుటుంబం అని. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా హల్లెలూయా. ఎవరు పడితే వారు దేవుని పరిచర్య చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పడితే వాళ్ళు దేవుని కొరకు నిలబడలేరు.
దేవుని పరిచర్య కొరకు దేవుడు కొన్ని కుటుంబాలను నియమిస్తాడు. ఆమేననట్లేదు మీరు? హల్లెలూయా. దేవుని కొరకు నిలబడే కుటుంబంలో మన కుటుంబమే మొట్టమొదటిదై ఉండాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నేను అనుకుంటున్నా ఎలీషా గారు, ఇంతమంది సేవకులు ఎలీషా గారిని బట్టి వచ్చారంటే దేవుని కోసం ఎంతో కొంత మండుతున్నాడని అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. అనేక మంది సేవకులు రాగలిగారు అంటే డినామినేషన్స్కి సంబంధం లేకుండా అనేక మంది వచ్చారంటే దేవుని కొరకు ఎంతో కొంత మండుతున్నాడు, సేవకులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా కనబడుతుంది. ఈ కుటుంబాన్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 33వ వచనం చదువు డాడీ. అపోస్తుల కార్యం మైక్. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. 16వ అధ్యాయం 34వ వచనం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా. ఏం పెడుతున్నాడమ్మా? అయ్య బాబు, ఇంత డిస్టర్బెన్స్ లో వాక్యం చెప్పాలంటే నా వల్ల కాదండి బాబు. ఏం పెడుతున్నాడు చెప్పండి? ఏం పెడుతున్నాడు? ఈ పెట్టే చేతులు అందరికి ఉండదు. హల్లెలూయా. సేవకులకు పెట్టే చేతులు అందరికి ఉండదు. నిజంగా ఆంధ్ర ఈస్ట్ వెస్ట్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏం తెలుసా మీకు? స్పెషాలిటీ దేవుడు నిన్ను దీవించును గాక. స్పెషాలిటీ ఏం తెలుసా? చెప్పాలారా స్టోరీ? మిర్యాలగూడ వెళ్ళినా నాకు అలవాటు ఏంటంటే ఎక్కడైనా సబ్ ఉందంటే నేను ఫాస్టింగ్ ఉంటా. అక్కడ మంటలు మండాలంటే నేను నలుగుతేనే అక్కడ మండుతుంది. అందరూ అట్లా ఉండాలనేది ఏం లేదు, నాది నేను చెప్తున్నా. అయితే నా కెమెరామెన్స్ ఫాస్టింగ్ ఉండాలా, నా అక్కడ ఉన్న ఈ లైవ్ ఇచ్చే వాళ్ళు ఫాస్టింగ్ ఉండాలా, వీళ్ళు కూడా తిండి తినకూడదు, వీళ్ళందరూ కూడా ఫాస్టింగ్ ఉండాలి నాతో పాటు, లేకపోతే దయ్యం దూరుతుంది వీళ్ళకి. అయితే ఆ రోజు నాతో పాటు నా చిన్న కొడుకు వచ్చిండు. మిర్యాలగూడలో మీటింగ్ అయిపోయింది. ఫస్ట్ రోజు హొసన్న రమేష్ అన్న వచ్చాడు. సెకండ్ రోజు ఆ అన్న పేరేంట్రా, హనుమాన్ జంక్షన్ హొసన్న మినిస్ట్రీస్ దేవదాసయ్య గారు వచ్చారు. లాస్ట్ రోజు నేనున్నా. మీటింగ్ అయిపోయింది, వేల మంది ప్రజలు వచ్చారు. అందరికీ ప్రార్థన చేసినాను. అర్ధరాత్రి 2 అయింది. సింపుల్గా అయ్యగారు వచ్చారు. అయ్యగారు ఇగో కానుక, హైవేలో భోజనం చేసి వెళ్ళిపోండి అన్నాడు. నిజం. హైవే ఎక్కాం, సూర్యాపేట హైవే ఎక్కాం. ఒక్క హోటల్లో ఏం లేదు. మా కొడుకు, చిన్న కొడుకు అంటున్నాడు, డాడీ ఆకలి అవుతుంది అంటున్నాడు. వీళ్ళని ఉపవాసం ఉండి నేను తప్పు చేశానా ఏంటి? వాడు ఏడుస్తున్నాడు ఆకలికి, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇక ఏంటి ప్రభు అని చెప్పి కారు దిగి, నీ పరిచర్య కదా ప్రభువా నేను చేసేది, ఏంటి ప్రభువా నేనంటే ఆకలికుంటా, నా పిల్లలు ఎట్లా ఆకలికుంటారు, ఏంటి ప్రభువా అని చెప్పి నేను ఏడుస్తూ ఉన్నాను. దారి పొడవున ఒక పాస్టర్ గారు కారు ఆపారు. అరే అమ్మతేజ పాస్టర్ గారు, అయ్యగారు మీరు ఇక్కడ ఉన్నారు ఏంటంటే, ఇలా హోటల్ కోసం వెతుకుతున్నామంటే, అరే మేము మీటింగ్కి వచ్చినాం పాస్టర్ గారు, మీరు భోజనం చేయలేదా? లేదండి. అంటే హైవేలో చేయమన్నాడంటే, అయ్యగారు మీరు నా కారు ఎక్కండి అన్నాడు. లేదండి మేము వెళ్ళిపోతాం. బలవంతంగా కారు ఎక్కించాడు. 45 మినిట్స్ జర్నీ పట్టింది. వెళ్తున్న దారిలోనే వాళ్ళ సంఘ బిడ్డలకు చెప్పేశారు, ఈ సంఘ బిడ్డ నువ్వు మటన్ వండుకొని రావాలా, ఈ సంఘ బిడ్డ నువ్వు ఫిష్ వండుకొని రావాలా, ఈ సంఘ బిడ్డ నువ్వు రొయ్యలు వండుకొని రావాలా. నాకు పిచ్చి లేసేసిందండి. ఎల్లగానే వేడి 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 వేడి. అంత తొందరగా ఎలా ప్రిపేర్ చేయగలిగారండి మీరు? లేదండి, వీళ్ళు నాకు కుడి భుజాలు, వీళ్ళు నాకు కుడి భుజాలు. వీళ్ళ ఇంటి పక్కనే చెరువు ఉంటుంది, నైట్కి నైట్ పట్టి అప్పటికప్పుడే
వండుకొని వచ్చేసారు. రొయ్యలు ఉన్నాయి, వాళ్ళు పట్టుకొని వచ్చేసారు. ఇంకొక బ్రదర్ ఏమో చికెన్ వండుకొని తీసుకొచ్చేసాడు. అసలు ఇంకొక చెల్లేమో కూరగాయలు వండుకొని వచ్చేసింది. వాళ్ళతో మాట్లాడితే దేవుణ్ణి ఎంతగానో స్తుతించానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చే వారిని దేవుడు గుర్తు చేసుకున్నాడు. హృదయపూర్వకముగా నేను వారిని ఆశీర్వదించానండి. దేవుడు ఇప్పుడు కూడా ఈ స్టేజ్ మీద ఉండి కూడా వారిని ఆశీర్వదిస్తున్నాను. అటువంటి కుటుంబాలను నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సేవకులను ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నేను అనుకున్న ఆ రోజు ఆ కుటుంబానికి వెళ్ళవలసినటువంటి దీవెన ఆ 4 కుటుంబాలకు వెళ్ళినాయి. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక సీక్రెట్ చెప్తాను వినండి. అమ్మతేజ గారు ఎందుకు ఊరికే ఆ భోజనం పెడతా ఉంటాడు? ఈయన షో చేస్తున్నాడు, కామెంట్స్ పెడతా ఉంటారు కొంతమంది, మన క్రైస్తవులే. మళ్ళీ ఈయన షో చేస్తున్నాడు భోజనం పెడుతున్నట్టుగా. అరే బాబు, నీకేం తెలుసురా నాయన? అమ్మతేజ గారి గురించి నీకేం తెలుసు? ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న అనాథని నేను. అన్నం కోసం ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న వ్యక్తిని నేను. ఆకలితో అలమటించిన జీవితం నాదే. అందుకనే ఒక తీర్మానం తీసుకున్నా. నేనేం తెలుసా? 365 days నా క్యాంపస్ నుంచి భోజనాలు బయటికి వెళ్ళాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మేము బయటికి వెళ్ళి భోజనాలు పెట్టినప్పుడు డాడీ ఇలా భోజనం పెట్టగానే వెంటనే ఇలా తీసుకొని ఇలా తింటారు. ఎందుకంటే వాళ్ళు అంత ఆకలితో ఉంటారు. వాళ్ళు అంత ఆకలితో ఉంటారు. మరి ఆకలి తీర్చినప్పుడు ఏంటి తెలుసా? వాళ్ళు ఆశీర్వదించడం కాదు, వాళ్ళ పేగులు ఆశీర్వదిస్తాయి. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. అమలైన కడుపు నిండా వేడి వేడి అన్నం పెట్టే తల్లి ఉన్న వాళ్ళకి బాధ అర్థమవుతుందా? నా బాధ అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతాయా? నేను మాట్లాడే లాంగ్వేజ్ కూడా వాళ్ళకి అర్థం కాదు. ఆకలికి అలమటిస్తేనే ఆ బాధ ఏంటో, ఆ వేదన ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా. ఎక్కడో తల్లిని విడిచి తండ్రిని విడిచి ఊరుకొచ్చి నీ కోసము నా కోసము కన్నీరు గారుస్తున్నటువంటి సేవకుడు, మనకేదైనా జ్వరం వస్తే మన కోసం ఉపవాసం ఉండే సేవకుడు, మనకేదైనా సమస్య వస్తే మనకంటే ఎక్కువగా దుఃఖపడే సేవకుడికి ఆతిథ్యం ఇవ్వడము అన్ని కుటుంబాలు చేయలేవు, కొన్ని కుటుంబాలే చేస్తాయి. ఆ కుటుంబాలను నా దేవుడు శీఘ్రముగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు యేసు ప్రభువు గారు ఆ గాడిద నిప్పుకొని వచ్చేసిండు అన్నాడు. ఏంటిది? ఆ కుటుంబం నా కుటుంబం అని తెలుసు. ఆమేనండి, ఆమేనండి. అటువంటి అధికారం దేవునికి రావాలి, అటువంటి అధికారం సేవకునికి రావాలి. అమ్మా, దేవుని సేవకుణ్ణి ఇంటికి పిలిచి భోజనము గనక పెట్టగలిగితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, పరలోకమందున నా తండ్రి తేరు చూసి మనలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదువుడాడు ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదువుడాడు. సహోదర ప్రేమ, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయ మరువకుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. చెప్పాలి అందరూ. ఆతిథ్యము చేయ మరువకుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి, ఆతిథ్యము చేసిరి. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము శారమ్మ కూడా వేడి వేడి నాన్ వెజ్, వేడి వేడి చపాతీ. అమ్మేన్. అందుకనే వాళ్ళు దీవించబడ్డారండి. దీవెనలు ఉట్టిగానే రావు.
దేవుని బిడ్డలకు ఇచ్చే ఆతిథ్యము మనం మరచిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత బాధాకరం అంటే కొంతమంది మ్యూజిషియన్స్ చెప్తా ఉంటారు నాకు, అన్నయ్య ఫుల్ ఆకలి అయిపోతుంది అన్నయ్య, వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి ఓ పెద్ద లైటింగు అది ఇది అన్నీ చేస్తారు, భోజనం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి ఆలోచించు. ఎన్ని రోజులైంది ఆతిథ్యం ఇయ్యక, తెలియక ఏ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్టుగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆతిథ్యం ఇవ్వడం మరువకూడదు. ప్రియ క్రైస్తవ కుటుంబాలారా, క్రైస్తవ సేవకులారా, ఆతిథ్యం ఇవ్వడం మరచిపోవద్దు. మన ఇంటికి ఎవరొచ్చినా భోజనం తినకుండా వెళ్ళొద్దు. ఆమెనండి, అదొక కృప. ఆ కృప అందరికీ రాదు. ఆమెనండి. భార్యకు సైగ చేయాలి భర్త వెంటనే, అంటే భార్య ఎక్కడున్నాయి, భార్య సైగ చేయాలి వెంటనే, ఓ ఎక్కడున్నాయి కొంతమంది చెల్లెళ్ళు ఇట్లుంటారు. బహుశా అట్లాంటి చెల్లెలు ఇక్కడ లేరని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. లేకపోతే దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. కృప కలుగునుగాక. ఇంకొంతమంది చెల్లెలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు వస్తేనేమో మటను చికెన్, ఇక మా తల్లిదండ్రులు వస్తే సాంబారు పచ్చడి. అసలు అప్పులు ఉన్నాం కదండి. మరి వాళ్ళ తల్లిదండ్రులు వస్తే ఆతిథ్యం సమానంగా ఉండాలి. ఆమేన్ అనట్లేదు మీరు? హల్లెలూయా. ఆతిథ్యం సమానముగా ఉండాలి. ఆతిథ్యం సమానముగా ఉండాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఇంత మంచి గృహాన్ని దేవుడిచ్చినప్పుడు ఈ గృహములో పరిశుద్ధులకు ఆతిథ్యం ఉండాలి. ఆమేన్, ఆమేన్. అప్పుడే ఇలాంటి ఇల్లులు 10 ఇల్లులు కట్టొచ్చు. ఇదొక సీక్రెట్ అండి. ఆమేనండి. అరే దేవుని సేవకుడు బైబుల్ పట్టుకొని నీ ఇంట్లో అడుగు పెట్టారంటే దయ్యాలు గడగడలాగుతాయి. గట్టిగా చెప్పండి. దేవుని సేవకుడు నీ ఇంట్లో అడుగు పెడుతున్నాడంటే ప్రతి శాపం ఆశీర్వాదకరంగా మారుతుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సంవత్సరాల తరబడి శాపం 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 కాడి విరిగిపోతున్నాం. ఆమేన్. కృప కలుగునుగా, కృప కలుగునుగా. రిసీవ్ చేసుకోవడానికి కూడా దమ్ము కావాలా? దేవుణ్ణి అడగడానికి కూడా ఏం కావాలి డాడీ? ఎవ్వరు పడితే వాళ్ళు దేవుణ్ణి అడగలేరు. అసలు దేవుని ముందుకు పోయి నిలబడలేరు. ఏమంటావు డాడీ? దేవుని ముందుకు పోయి నిలబడగలుగుతారా? దేవుని ముందు పోయి నిలబడే కుటుంబాలు చాలా తక్కువ ఉన్నాయి. నువ్వు దేవునికి ఇవ్వకుండా నువ్వు ఏం అడగగలుగుతావు? అడిగే దమ్ముంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఇప్పుడు వీడున్నాడు, ఇట్రారా. వీడున్నాడు, పరిచర్య చేస్తున్నాడు నాతో పాటు. వీడికి ఏదైనా కావాలంటే ఇమీడియట్గా ఏదైనా పడితే ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతాడు. ఎందుకు? వాడికి హక్కు ఉంది. వాడికి హక్కు ఉంది. ఎందుకు అంటే నమ్మకంగా పరిచర్య చేస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్న కొడుకున్నాడు ఇప్పుడు, దర్శిత్. వాడు ఏం చేస్తాడు? డాడీ ఐస్ క్రీమ్ బండి వచ్చిందంటే ఐస్ క్రీమ్ డాడీ అంటాడు. రే దగ్గుంది వెళ్ళిపో అంటే వాడు ఏం చేస్తాడు? లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. వాడు ఏడిస్తే నేను తట్టుకుంటానా? రారా అంటే
డాడీని కొనిస్తావా లేదా, కొనిస్తావా లేదా? ఎందుకు నన్ను ఎందుకు అంతగానో అడుగుతాడు ఆయన? వాడు నా కొడుకు కాబట్టి. వాడికి తెలుసు తేజ డాడీ నా డాడీ అని వాడికి తెలుసు. హల్లెలూయా. ఆ హక్కు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇలాంటి పరిచర్య చేసినప్పుడే. నీ డాడీని నువ్వు గనక గ్రహించగలిగితే పరిచర్య చేస్తావు. హల్లెలూయా. నీ డాడీని నువ్వు గ్రహించగలిగితే సేవకులను గ్రహిస్తావు. దేవుణ్ణి ప్రేమించే కుటుంబము సేవకుణ్ణి ప్రేమిస్తుంది. దేవుణ్ణి ప్రేమించే కుటుంబం మందిరాన్ని గ్రహిస్తుంది. దేవుణ్ణి ప్రేమించే కుటుంబం దేవుని మందిరంలో లోటును గ్రహిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఏమండి, దేవుని సేవకుడికి ఇచ్చి లాస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ చరిత్రలో? ఉన్నారా డాడీ? ఎవ్వరూ లేరు. నా జీవితంలో కూడా నేను విజయవాడ మీటింగ్కి వెళ్తే డాడీ, అప్పుడు చిన్న రేకుల షెడ్డులో ఉండేవాడిని నేను. మేమిద్దరం మ్యారేజ్ చేసుకుని మా వైఫ్ చిన్న స్కూల్లో టీచింగ్ చేస్తూ 5,000 పెట్టుకొని మెడలో ఏం లేదంటే గోల్డ్ చైన్ ఒకటి కొనుక్కుంది. విజయవాడ మీటింగ్కి పోతే నాకేమో అంటే ఛార్జీకి లేక వేరే వాళ్ళ బ్రదర్ తీసుకెళ్ళారు నన్ను. 10 రూపాయలు నా దగ్గర ఉంటే 10 రూపాయలు నేను తీసేసిన. మా వైఫ్ దగ్గర డబ్బులు లేవు. మా వైఫ్ ప్రార్థన చేసుకొని మెడలో ఉన్న చైన్ తీసి వేసేసింది. మేము ఏ కారులోనైతే వెళ్ళామో ఆ కారులో అందరూ మమ్మల్ని చీ అన్నారు. మీకు తినడానికే గతి లేదు, అంత పొగరెందుకు? భర్తకు చెప్పకుండా భార్య కానుక వేయడం ఏంటి? చీ మీ బ్రతుకు అన్నారు. మా ముఖం మీద ఉంచారు. కానీ నేను ఒకటే చెప్పిన, దేవుని కోసము చచ్చిపోవడానికే వచ్చినాం, ఆఫ్టర్ అలా చైన్ ఎంత అని. మీకు ఒక శుభవార్త చెప్పాలా? ఎప్పుడైతే ఆ గోల్డ్ చైన్ తీసి నా వైఫ్ దాంట్లో వేసిందో 25 క్వింటాల సన్నబియ్యం వచ్చింది, 100 క్వింటాల పప్పు వచ్చింది, ఒక అట్లా సైకిల్ వచ్చింది. దాని తర్వాతనే 1 ఎకరం స్థలం ఇచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాను. హల్లెలూయా. అంటే ఎప్పుడు రుచి చూడని వాళ్ళకి ఇవన్నీ కథల లెక్కనే ఉంటుంది. అందుకనే టేస్ట్ చూడాలా. దేవుని టేస్ట్ అందరు చూడలేరు యేసు నామంలో. నేనేం చేస్తాను తెలుసా మీకు? నేను ఎక్కువ ఈ అన్నం పెట్టడాలు నాకు బాగా అలవాటు. ఎవరేమనుకున్నా దేవునికి స్తోత్రం. ఈ గోండు జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ బాస్మతి బిర్యానీ ఉంటుంది కదా డాడీ, బాస్మతి బిర్యానీ వండుకొని నేను వెళ్తా అడవిలోకి. వెళ్ళినప్పుడు అది పెద్దగా ఉంటుంది కదా డాడీ రైస్, చీ కేడా అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి, ఆ రైస్ గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి. వాళ్ళ ముందు మనం తిని చూపించాలా. వాళ్ళ ముందు మనం తిని చూపిస్తే అప్పుడు వాళ్ళు తింటారు. బత్తాయి పండు చూసారు మీరు? ఎలా తినాలది? తోలు తీసుకొని తినాలా. వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి డైరెక్ట్ కొరుకుతే చీ అంటారు. అందుకనే బత్తాయి పండు తిన్న వాళ్ళకే తెలుస్తుంది, బిర్యానీ తిన్న వాళ్ళకే తెలుస్తుంది, దేవుని శక్తి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఏదైనా కానీ హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఒక్కసారి ఆతిథ్యం ఇచ్చి చూడండి. సేవకుడిని ఇంటికి పిలిచి చక్కగా ఆతిథ్యం ఇవ్వండి. సేవకుడిని ఇంటికి పిలిచి భోజనం పెడితే యేసయ్యకు పెట్టినట్టే అండి. ఆమేన్. నా ఇంటికి సేవకులు వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటా నేను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం మొట్టమొదటిగా దేవుడైతే తర్వాత మా సేవకుడు. నన్ను అనాథ శరణాలయంలో చదివించాడు. మా ఊర్లో పరిచర్యకు వచ్చాడు. లుంగి కట్టుకొని ఉండేటోడు డాడీ. ఒకటే లుంగి మీద వారం రోజులు ఉండేటోడు మా పాస్టర్. మాది నక్సలైట్ ఏరియా, ఇల్లందు ప్రాంతం. నక్సలైట్ ఏరియా, CPI-ML న్యూ డెమోక్రసీ పార్టీ ఉంటుంది మా ఏరియాలో. చిన్న లుంగి మీద ఉండేవాడు. మా ఊర్లో అనేక సార్లు మా పాస్టర్ గారిని కొట్టారు. మా ఊర్లో పరిచర్య చేస్తుంటే అన్నం కోసం వెళ్ళి నేను మా పాస్టర్ గారిని కలిశాను. అక్కడ గృహకూడిక పెట్టారు. అప్పుడు ఈ అబ్బాయి ఎవరు ఇంత గలీజ్గా ఉన్నాడంటే, ఈ అబ్బాయికి ఎవరు లేరు అంటే, అప్పుడు మా పాస్టర్ గారు నన్ను
వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఆ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేసిన తర్వాత అక్కడ యేసు ప్రభువుని నేను తెలుసుకున్నాను. మా పాస్టర్ గారు నా కోసము చేసిన పరిచర్య అంత ఇంత కాదు. ఆ రోజు గనుక ఆయన మా ఊర్లో వచ్చి పరిచర్య చేయకపోతే నేను కూడా నక్సలైట్గా తిరిగాను, గన్ను పట్టుకొని తిరిగాను, ఏనాడో కాల్పులలో చనిపోయేవాడిని. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ్మ, ఈరోజు మీ అందరి ముందు ఈ విధంగా ఉన్నానంటే దేవుని తర్వాత నా సేవకుడు కారణం. నా సేవకుని పాదాలు తేటోడిని నేను, నా సేవకుని గోర్లు తీసేటోడిని నేను, నా సేవకునికి హెడ్ మసాజ్ చేసేవాడిని, నా సేవకునికి నేను పరిచర్య చేశాను. కాబట్టి ఆ పరిచర్యలో నుంచి వచ్చిందే ఈ అభిషేకము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అయినా నిలబడాలి. ఆమేన్. క్రైస్తవ కుటుంబాలు నిలబడాలి. ఈరోజు సేవకులుగా మీరందరు ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది మనల్ని టార్గెట్ చేసినా, ఎంతమంది మనల్ని తొక్కాలని ప్రయత్నం చేసినా, ఎంతమంది మన సేవకులే మన మీద అటాక్ చేసినా, ఎంతమంది ఇతరులు మన మీద అటాక్ చేసినా, దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పౌరుషముతో అయితే పరిచర్య ప్రారంభించామో, ఏ రోషముతో అయితే పరిచర్య ప్రారంభించామో, ఏ పట్టుదలతో అయితే పరిచర్య ప్రారంభించామో, అదే పట్టుదలతో పరిచర్య ముందుకు తీసుకెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుల వారు ఏ పట్టుదలతో అయితే పరిచర్య ప్రారంభించాడో అదే పరిచర్య, అదే పట్టుదల, అదే పవర్తో నా దేవుడు పరిచర్యను ముగించాడు. ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా. నీ పరిచర్యను. ఆ పాట ఉందా డాడీ ఎవరి దగ్గరైనా? పాట హల్లెలూయా పాడదామా? టైం అయిపోయిందా? హల్లెలూయా. నీ పరిచర్యను తుగముట్టించుటేనా. మీరు చప్పట్లు కొట్టాలి. ఆమేన్. నీ పరిచర్యను తుగముట్టించుటేనా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. నేను ఎక్కడికి వెళ్ళినా యేసునామములో తారుమారు అయిపోతుంది అంతా. ఆమేన్, ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. గృహం ఓపెనింగ్ అయినా, పెళ్లి అయినా, ఏదైనా నా దేవునికి మహిమ తీసుకురావాలా. ఎవరికి మహిమ రావాలా? ఒక సభలాగా జరగాలి ఇది. ఆమేన్ అనండి. అది నా ఆశ. ఇదేంది గృహం ఓపెనింగ్ లాగా లేదంటే దేవునికి మహిమ రావాలి. ప్రైజ్ ది లార్డ్. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యలో పాల్గొనే అవకాశం అది అందరికీ రాదు. ఈరోజు సేవకుడికి కుడి భుజంగా కుటుంబాలు లెగాలి. ఆమేనండి. హల్లెలూయా. దేవుని సేవకునికి కుడి భుజంగా లెగిసే కుటుంబాలను నా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. గగనమును చీల్చుకొని ఆకాశ వాక్కులను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలతో నా దేవుడు నింపబోతున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. సేవకుడికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు తుడిచే కుటుంబాలు లెగాలి. సేవకుడికి గాయమైతే గాయాన్ని మాన్పే కుటుంబాలు లెగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా దగ్గర ఎలీషా లాగా ఉన్న ఎలీషా అభిషేకము కలిగిన కుటుంబాలు లెగాలి. ఆమేన్. అప్పుడే పరిచర్య పూతబడుతుంది. ఏటి ఎలీషా గొప్పోడైపోతున్నాడు, ఇటీ తొక్కాల వీడిని నాశనం చేయాలా, వీడు గొప్పోడైపోతున్నాడు, ఈడ నీ తొక్కాలని ఎలియా అనుకోలేదా? అరే ఎలీషా ఇట్రారా, ఇట్రారా. అరే బిడ్డ, నా దగ్గర ఇంత నమ్మకంగా ఉన్నవరా బిడ్డ, నువ్వు ఇన్ని సంవత్సరాలు నా దగ్గర నమ్మకంగా ఉన్నవరా. నాకు కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు దుడిచావు, నాకు ఎంత వేదన వస్తే నా వేదనలో నువ్వు తోడుగున్నావు, నాకు గాయమైతే ఒక ఆయింట్మెంట్ లాగా నిలబడ్డావు. అరే ఎలీషా, నీకేం కావాలో అడుగురా అని ఏలి అడిగితే ఈయనేం అడుగుతున్నాడు? నీ మీదున్న అభిషేకం కంటే నా మీదికి 2 పాళ్ళు దిగి రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. డాడీ, నేను ₹1,00,00,000 మాట చెప్తున్నా డాడీ, ఇది రాసి పెట్టుకోండి. అడగాలంటే ఏం కావాలా? అమ్మే, అది ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసే పరిచర్యలో నుంచి వస్తుంది. ఆమేన్. ఎవరు పడితే వాళ్ళు సేవకుని దగ్గర నుంచి వచ్చే అభిషేకాన్ని పొందుకోలేరు. ఆమేన్. సేవకుని మీద ఉన్నటువంటి కృపను పొందుకోలేరు. పొందుకోవాలంటే నమ్మకంగా ఉండాలి, పరిచర్యకు నమ్మకంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి దీవెనలు కొద్దిగా ఉండదా, మెండుగా కలుగును. అదే ఎలీషా దగ్గర ఎవరున్నారు? గెహాజీ ఉన్నాడా? గెహాజీ ఏం పొందుకున్నాడు డాడీ? కుష్టు రోగం తెచ్చుకున్నాడు. సేవకులకు వ్యతిరేకంగా మారితే వాళ్ళకు అదే గతి పడుతుంది. అవునా? సేవకులకు వ్యతిరేకంగా మారే కుటుంబాలు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాయి. ఈ చిన్న సేవకుడు కావచ్చు, పెద్ద సేవకుడు కావచ్చు, ఏ సేవకుడి మీద మనము చెడు ప్రచారం చేయొద్దు, ఏ సేవకుడు గురించి తప్పుగా మాట్లాడొద్దు. విశ్వాసి ఒక వంతుగా లెక్క చెబితే సేవకుడు రెండంతలుగా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది. ఈరోజు నా చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, క్రైస్తవ కుటుంబం అంటే కుటుంబం అని పిలువబడడం కాదమ్మా. పరిచర్య అనేది చిన్న పాట కాదు. పరిచర్యనే మన ఊపిరిగా మారాలి. పరిచర్యనే మన ఊపిరిగా మారాలి. దేవుని మందిరమే మన ఊపిరిగా మారాలి. ప్రార్థననే మన ఊపిరిగా మారాలి. దేవుని సేవకుడు మొట్టమొదటిగా నా కుటుంబానికి ఫోన్ చేయాలి. ఆమేనండి. నా సంఘంలో ఇది ప్రీచ్ చేస్తున్నాను. నేనేంటి తెలుసు, నా సంఘంలో ఉన్న బిడ్డలు, వాళ్ళ బిడ్డలు నెలకు ₹1,00,00,000 కానుకిచ్చే బిడ్డలుగా లెగాలి. ఆమేనండి. నెలకు ఒక మందిరం కట్టే బిడ్డలుగా లెగాలి. అవునా అమ్మతేజ? అవునా? నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదో. హల్లెలూయా. ఆయనకు నెలకు ₹1,00,00,000 ఇవ్వాలంటే నెలకు 100 కోట్లు సంపాదించాలా? ఆమేనండి, ఆమేనండి. మా ఊరు పక్కన ఒక తమ్ముడు పూరి గుడిష అనాథ, దేవుణ్ణి నమ్ముకున్నాడు. వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేసిన, రే ఈ గోల్ పెట్టుకోరా అని చెప్పిన. ఇవాళ వాడి శాలరీ ఎంత తెలుసా? సంవత్సరానికి 1,50,00,000. పూరి గుడిష అండి. తల్లి ఒక్కతే ఉంది, తండ్రి లేడు. పూరి గుడిష. వాడు 1,50,00,000 అమెజాన్లో జాబ్ కొట్టాడు. మా నాద శరణాలే ఉన్నా. నా కొడుకు, నా బిడ్డ, నా ఆశ్రమంలో చిన్నప్పటి నుంచి పెంచిన బాబు కలెక్టర్ చదువుతున్నాడు, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. యేసు నామములో వాడు కలెక్టర్ కాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆమేన్.
అరే నాకు ఒక విషయం అర్థం కాదు, దేవుడు మనల్ని కాకపోతే ఎవరిని బ్లెస్ చేస్తాడు చెప్పండి? మనల్ని కాకపోతే దేవునిలో శక్తి తగ్గిపోయిందా? దేవుడు చచ్చిపోయాడా? ఈస్టర్ అభిషేకం కాదు, గుడ్ ఫ్రైడే అభిషేకం కూడా కావాలా? ఆమేనండి. ఈ సమాధిలో ఉన్న అభిషేకం కాదు, సమాధిని గెలిచిన అభిషేకం నీలో రావాలి. యేసు నామములో కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు ఏది అడిగితే ఆయన అది ఇస్తాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అడుగు అంటున్నాడు కానీ మనం అడగలేకపోతున్నాం. అడగడానికి ఏం కావాలా? దమ్ము కావాలా? ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? మోకాళ్ళ అనుభవం నుంచి వస్తుంది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక దయ్యం పట్టినోడు ముందుకెళ్ళి నిలబడాలంటే ఏం చేయాలి? లేకపోతే నిన్ను ఉరికిస్తుంది. నిజమండి నేను చెప్పేదే. కాకపోతే ఈ మాటలు కొద్ది మందికి బాధ అనిపించవచ్చు కానీ ఇది సత్యం. ఒక క్యాన్సర్ రోగి ముందుకు పోయి చేతులు పెట్టి ప్రార్థన చేయాలంటే దమ్ము కావాలా? నేనెవరినండి? ఆ రోజు ఆ గాడిదను దేవుడు వాడుకున్నాడు, ఈరోజు ఈ గాడిదను దేవుడు వాడుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు అమ్మ తల్లులు, ఇక్కడ చూస్తున్న చెల్లెళ్ళు, పరిచర్య మన ఊపిరిగా మారాలి. ఆమెన్. ఇంత ప్రయాసపడి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పరిచర్య కోసం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క చెల్లి మండినా చాలు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఒక్క చెల్లి షునేమి స్త్రీలాగా మారిన నీ జీవితంలో చరిత్ర, నీ పరిచర్యలో చరిత్ర, నీ కుటుంబంలోనో నీ చరిత్రనే దేవుడు మార్చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. ఒక్కటే నిమిషం చెప్పి ముగిస్తా. వరంగల్ నుంచి ఒక చెల్లి వచ్చింది. నాకు అనాథ శరణాలయం ఉంది, అనాథ పిల్లలకి భోజనం పెట్టడానికి వచ్చింది డాడీ. 22 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఆమె దత్తత కోసం వచ్చింది నా దగ్గరికి. పిల్లలకు భోజనం పెట్టి దత్తత తీసుకోవచ్చులే అనుకుంది. కానీ ఆ చెల్లి ఇలా తినిపిస్తుంది పిల్లలకి, తను తింటుంది. ఇలా తినిపిస్తుంది, తను తింటుంది, ఏడుస్తుంది బాగా. పిల్లలు వచ్చి డాడీ డాడీ ఆమె భలే ఏడుస్తుంది డాడీ, పిల్లలు లేరంట డాడీ, పాపం ఏంటి డాడీ అని చెప్పి నన్ను పిలిస్తే నేను వచ్చి నన్ను చూసినాను. నా ఆఫీస్ రూమ్లో కట్టన ఇలా తీసి ఇలా చూస్తే ఏడుస్తుంది, తింటుంది, తినిపిస్తుంది. నా గుండె ఎంత బరువుకి ఎక్కిపోయింది. వెంటనే నా ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయి ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చా బాగా. ప్రభు ఇలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వేంది ప్రభు? తాగి తడిచి రోడ్ల మీద తిరిగి పిల్లల్ని రోడ్డు మీద వదిలిపెట్టే వాళ్ళకి పిల్లల్ని ఇస్తున్నావేంటి ప్రభు అని గుండెలు పగిలిపోయేలాగా ఏడ్చి 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 ఒక 1.5 అవర్ ప్రభు పాదాలు పట్టుకొని ఏడిస్తే దేవుడు అన్నాడు, బిడ్డ నేను ఆ సహోదరికి కుమారుణ్ణి ఇవ్వబోతున్నా అనేసాను. హల్లెలూయా. బయటికి వచ్చా, అన్న చూడండి అన్న దత్తతకి ప్లీజ్ అన్న ఏడుస్తుందంటే, లేదు నువ్వు ఇట్లా అని చెప్పినాను. చేతులు తల మీద పెట్టి ప్రార్థన చేసినాను. ఒకటే మాట, నువ్వు కుమారుణ్ణి పట్టుకొని నా దగ్గరికి రాబోతున్నావు అని చెప్పాను. 22 సంవత్సరాలండి పిల్లలు లేక. మొన్నటి దున్నానా అమ్మాయి కాదు పుట్టింది. ఏ బిడ్డనైతే దేవుడు నాకు చూపించాడు అదే బిడ్డను తీసుకొని వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఎందుకని ఈ విషయం చెప్తున్నానంటే, అనాథ బిడ్డలకి ఆతిథ్యం ఇచ్చిందండి ఆ బిడ్డ. ఆ బిడ్డని దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలను దేవుడు విడిచిపెట్టాడు. ఇంతమంది సేవకులకు ఆతిథ్యం ఇస్తున్న ఎలీషా గారి కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఎలీషా గారిని రమ్మనండి, వారి కుటుంబాన్ని రమ్మనండి. హల్లెలూయా. దేవుడు మన జీవితాలలో గొప్ప అద్భుతము జరిగించబోతున్నాడు.
దేవుడు మన కుటుంబాలలో గొప్ప సూచక్రియలు జరిగించబోతున్నాడు. కృప కలుగునుగాక. గొప్ప అద్భుతాలు సూచక్రియలు జరిగించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.